ఇప్పుడు మనం వండర్లాకి ఎలా పోతామో చూడండి. కడప నుంచి జాను మోటార్స్ ఇలా దాటుకొని ఇలా ముందుకు వెళ్ళాలి. ఇలా హైవేకి రైట్గా 10 కిలోమీటర్స్ వెళ్ళాక సర్కిల్ వస్తుంది. ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ స్ట్రైట్ గా వెళ్తే మళ్ళీ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ ఒక వైఎస్ఆర్ సర్కిల్ వచ్చింది కదండి. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ముందుకు పోయి స్ట్రైట్ గా వెళ్ళాలి. రైట్ తీసుకుంటే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ రోడ్డుకి వెళ్లకుండా మనం స్ట్రైట్ గా వెళ్ళాలి వండర్లాకి. ఇక్కడ లెఫ్ట్ కాకుండా మనము ఇలా రైట్ ఎత్తుకోవాలి. ఇక్కడ ఒక భారత్ బెంజ్ షోరూమ్ ఎదురుగా మనము చూసుకోవచ్చు వండర్లాకి వెళ్లే దగ్గర. ఇక్కడ మనం ఒక బోర్డు చూడండి, కడప ఎయిర్పోర్ట్ అని. కడప వండర్లాకి వెళ్లే రూట్ లో ఇక్కడ కడప వండర్లా అని ఒక బోర్డు ఉంది చూడండి. చూడండి కడప వండర్లా ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. సారీ అండి, 15 కిలోమీటర్స్ కాదు, 1.5 కిలోమీటర్స్. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనం కొంచెం ముందుకెళ్తే వండర్లా వచ్చేస్తుంది. మనం కొంచెం ముందరికెళ్ళి స్ట్రైట్ తీసుకోవాలి. ఇదే వండర్లా వచ్చేసింది. రైట్ టర్న్ తీసుకుంటే వండర్లాకి వెళ్ళే రూట్ ఇది. ఇదంతా మట్టి రోడ్డు చూడండి, చూసుకోవచ్చు మనము. చూడండి కడప వండర్లా వచ్చేసింది. ఇక్కడంతా కార్ పార్కింగ్ ప్లేస్. కడప వండర్లాకి ఎంటర్ అయిపోయాము, చూసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ లాట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. మనకు ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది, కడప వండర్లా అనేసి చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, కొన్ని అవాయిడ్ చేయాలి. మనకైతే బ్యాచ్ చేశారు. 90 సెంటీమీటర్ బిలో ఉంటే టికెట్ ఫ్రీ అండి. నార్మల్ 600 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మనకి ఇక్కడ డ్రెస్ కావాలంటే డ్రెస్ ఇక్కడ తీసుకోవచ్చు. రెంటల్ 100 ప్లస్ డిపాజిట్ 200, టోటల్ 300 డ్రెస్ తీసుకోవచ్చు. స్విమ్ డ్రెస్ కంపల్సరీ టు ఎంటర్ ద వాటర్ రైడ్స్ అండి. ఇంకా మనం ఎంటర్ అయ్యాగానే ఇక్కడ రైట్ సైడ్గా మనకు బోర్డు ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు ఏమేమి అన్నది ఇక్కడే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకైతే జెంట్స్ లాకర్స్ అయితే ఇక్కడ లాకర్ ఫెసిలిటీ అన్నది ఇక్కడే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నామంటే టర్కిష్ ఐస్ క్రీమ్ అంట, ఇది లాకర్ అన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద డైనోసార్ ఉంది. డైనోసార్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. డాషింగ్ కారు, ఫన్ గేమ్స్, వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాష్రూమ్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్కి ఉంటాయి. ఇక్కడైతే బెలూన్ ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక్కొక్కటి వెళ్ళి మనం అయితే చెప్తామండి. ఇక్కడైతే మనకి ఫన్ గేమ్స్, కడప వండర్లా ఫన్ గేమ్స్ ఉన్నాయి. అది ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనమైతే ఫన్ గేమ్స్లోకి చూసాము. మనకి ఇక్కడైతే ఒక కార్డు ఇచ్చారండి, రీఛార్జ్ చేసుకుని ఈ కార్డు అనేది పెడితే ఇదైతే మనం ఆడుకోవచ్చు. ఆడతావా? ఇది ఎలా అంటే ఇప్పుడు కార్డు ఇక్కడ మనం పెట్టామంటే ఆడుకోవచ్చు. నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ చూడండి guys, ఇక్కడ వీడియో గేమ్స్ ఉన్నాయి.
మనకి ఈ గేమ్ అయితే చూసుకోవచ్చు. ఇక బెండ్ అయ్యామంటే బెండ్ అవుతుందండి, చూసుకోవచ్చు. ఇలాని ఇలా బెండ్ అయితే అలా వెళ్తుంది, ఇలా బెండ్ అయితే ఇలా వస్తుంది. కాయిన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి కార్డ్ అయితే ఇక్కడ ప్రెస్ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. డుకాటి పార్క్ లో చల్లదనంగా కూర్చోవడానికి చూడొచ్చు. మనకు కుర్చీలు కూడా వెరైటీగా. మనం ఇక్కడ చూసినట్టయితే ఈగలు చూసుకోవచ్చు. మనము ఎంత ఎంతమంది ఆడుతున్నారో చూడొచ్చు. ఎంజాయ్మెంట్. అక్కడ నీళ్లు నింపుతున్నది తొట్టి. ఇలాగెళ్తే మనకు చూడొచ్చు. ఇక్కడ వేవ్ డాన్స్ అన్నది వెళ్తూ ఇలా ఎలా ఎంజాయ్ చేస్తారు. ముందరికి వెళ్ళే కొద్దీ చాలా లోతు ఉంటుంది. तुषार कपूर की आवाज में రేపుల్లో నుంచి బయటికి రావాలి. చూసుకున్నట్టయితే మనకి చూడండి ఎంత ఎంజాయ్మెంట్ అన్నది కడప వండర్లాలో. ఇక్కడ నెక్స్ట్ ఇది చూడాలి. చూడండి ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. బెలూన్స్ అన్నీ పట్టుకోవాలి. కడప వండర్లా ఫన్ గేమ్స్ చూసినారా. ఇక్కడ ఎంట్రీ పాయింట్.
మళ్ళీ ఫుడ్కి అయితే మనమైతే ఇక్కడ క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి సెల్ఫ్ సర్వీస్. మనకి ఈరోజు మెనూ వచ్చేసి చూసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ 250, ఫ్యామిలీ ప్యాక్ 700, జంబో ప్యాక్ 950, వెజ్ బిర్యానీ 180. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మెస్ సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయాయి, సీట్స్ ఫుల్ అయిపోయాయి. ఇంకా మనమైతే 2 వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసేసాము. బిర్యానీ వెజ్ బిర్యానీ మనమైతే ఆర్డర్ చేసేసాము. వెజ్ బిర్యానీ చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వెజ్ బిర్యానీ దొరికింది, చికెన్ బిర్యానీ లేదు, అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ అయితే నిరుపయోగం అయిపోయిందండి. ఇది ఎవరు వాడట్లేదు. ఇది అసలు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హ్యాండిల్ సైకిల్ ఒక పక్క కాలు పెడల్ తప్పుతాం కదా, పెడల్ లేదు. ఇది ఇలా చూసారంటే ఇక్కడ అన్ని వేస్ట్ ఉన్నాయో వండర్లో వచ్చేలా ఒకసారి ఆలోచించుకుంటానండి. ఇక్కడ అన్నీ పక్క మూల పెట్టేశారు. ఇందులో ఉన్నదంటే వాటర్ రైడ్ తప్ప ఇంక వేరే ఏమీ లేవండి. నాకు తెలిసి ఇప్పుడు పెట్టిన టికెట్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. వాటర్ రైడ్ తప్ప ఇంకేం లేవు ఇందులో. అన్నీ పెట్టేద్దాము స్టార్టింగ్లో అన్నీ పెట్టారు కానీ ఇవేవి ఒక్కటి కూడా వర్క్ అయితే లేదు. చూసుకుంటే వాటర్ రైడ్ 2 ప్లేసెస్లో ఉన్నది అంతే. ఫ్రెండ్స్ మన వండర్లా యొక్క వ్యూ ఎలా ఉందో, ఈ రైడ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, థ్రిల్లింగ్గా. కొన్ని అయితే ఇంకా వర్క్ కాలేదు ఫ్రెండ్స్. మా హస్బెండ్ స్నాక్స్ కోసం వెళ్ళారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు. మనకి ఇంకా ఇదైతే ఓపెన్ చేయలేదు. ఇంకా అదేదో ఊరికి అనవసరంగా ఉందండి. ఇంకా ఇదేదో కొత్తగా ఒకటి ఇంకా తెచ్చిపెట్టారు, ఇంకా చేయట్లేదు. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంది, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 100 రూపీస్ చెప్తున్నాడు ఒక కోను కూర్చోవడానికి. ఇంకా చూసుకున్నట్టయితే మనకి డాన్సింగ్ కారు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ బెలూన్ అయితే చాలా చిన్నది, మరీ చిన్నగా ఉంది. మంచి ఎగ్జైట్మెంట్ థ్రిల్లింగ్ అయితే ఇది ఇక్కడ ఉంది కదండి. వీటిలో మంచి థ్రిల్లింగ్ అయితే వస్తుంది. ఇంకా మరీ దారుణం ఏంటంటే ఇక్కడ పొటాటో స్ప్రింగ్ అయితే 50 రూపీస్ అన్నాడు ఫస్ట్. సరే అని 50 రూపీస్ తీసుకున్నా. దానికి మళ్ళీ 10 రూపీస్ మొయాసిస్కి 10 రూపీస్ అన్నాడు. సరే అని 60 రూపీస్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ 60 రూపీస్ కాదంట, మళ్ళీ ఎక్స్ట్రా 10 రూపీస్ ఇవ్వాలంటే 70 రూపీస్ అంట. మొయాసిస్కి సపరేటు, దానికి సపరేటు. బాగా దోచుకుంటున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో 1 టైం విజిట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేయాలంటే కొంచెం ఆలోచించుకొని రండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ వాటర్ బాటిల్ 30 రూపీస్ అంట. ప్రతిదీ రేటే ఇక్కడ. ఫెసిలిటీస్ ఏమంతగా లేవండి. టాయిలెట్స్ కూడా ఎక్కడో ఇప్పుడు చూపిస్తాను నేను. టాయిలెట్ వెళ్ళాలంటే కూడా అక్కడెక్కడో ఉంది, చూసారా, అక్కడ ఉంది. ఇంకా భోజనంకి అయితే బిర్యానీ ఆర్డర్ పెడితే బిర్యానీకి ఖాళీ అయిపోయింది అన్నాడు. ఖాళీ అయిపోయినప్పుడు ఎందుకు ఇవ్వాలో టోకెన్ నాకైతే అర్థం కావట్లేదు. సో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు వీడియో చూసిన వాళ్ళు చూసుకొని రావాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నా. ఇంకా దీన్ని చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. చూసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ కూడా ఉందండి మనకి ఇక్కడ. మసాజ్ సిటీ టచ్ అనేసి 100 రూపీస్ మనకైతే మసాజ్ ఉంటుంది.